ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో ఆశ్చర్యమైనటువంటి రీతిలోని ఒక్కడివి ఆశ్చర్యకార్యములు జరిపించేవాడవని నాయన, మా జీవితాలు నా తండ్రి ఎదురుగా వచ్చినటువంటి అడ్డుగా వచ్చినటువంటి శ్రమలను దాటించగలవని, మాత్రమే కాకుండా అరణ్యం వంటి అనుభవాల్లో మాకు సంతృప్తిగా సమస్తం దయచేయగలవని, అట్టి వాటిని మేము అనుభవించినట్టుకు మేము పాటించవలసినటువంటి కార్యాలు అంత చక్కగా మాకు నేర్పించారు. మాత్రమే కాకుండా ప్రార్థనతో ఆరంభించినటువంటి 2వ ఆరాధనలో ఇప్పటి వరకు మా మధ్యన మీరు సంచారం గావిస్తూ ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. చదవబడినటువంటి లేఖన మాటలను శక్తివంతమైన నీ హస్తాలకు అప్పగించుకున్నాం. దైవమా, ఈ మాటలను మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు అవసరమైన మీ ఆలోచన తెలియజెప్పి వాటి ప్రకారం జీవించడానికి అవసరమైన కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు గత దినాన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 15వ అధ్యాయాన్ని ధ్యానించలాగా దేవుడు నాకు సహాయం చేశాడు. ఆయన ఎంతకైనా ప్రోత్సహించి నన్ను ప్రేరణ కలుగజేసి ఈ లేఖన మాటలు ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ లేఖన మాటలు నేను చదివినప్పుడు ఉన్నటువంటి 27 వచనాలని నేను పదే ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు ఒక మాట 12-13 సార్లు కనబడింది. ఒకే ఒక మాట ఆ వాక్య భాగంలో 27 వచనాల్లో 12 లేక 13 సార్లు. నేను ఎందుకు 12 లేక 13 అని చెప్తున్నానంటే, మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. ఆ మాట 12 సార్లు ఉందా, 13 సార్లు ఉందా? మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి వచ్చే నెక్స్ట్ టైం ఆరాధనకు వచ్చినప్పుడు చెప్పండి. ఏమిటి ఆ మాట 12 లేక 13 సార్లు రిపీట్ అయినటువంటి మాట ఏమిటంటే, నిలచి ఉండుడి, నిలచి అన్న మాట ఈ స్క్రిప్చర్ పోర్షన్లో చాలాసార్లు 27 వచనాల్లో చాలాసార్లు రిపీట్ అయింది. చాలాసార్లు పదే ప్రస్తావించడం జరిగింది. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి శిరస్సుగా, ప్రతి క్రైస్తవ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే, అందులో సందేహం లేదు. అయితే ప్రతి సంఘంలో యేసు శిరస్సుగా ఉంటాడా లేదా అనేది ఆ సంఘాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను 100% ఖచ్చితంగా చెప్పగలను, ఈ సంఘాన్ని దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు. ఉదాహరణకి నేను ఏ వాక్య భాగం అయితే ఈరోజు ధ్యానించి, ఏ వాక్య భాగం అయితే ఈరోజు మీతో వర్తమానంగా అందించాలనుకున్నానో అదే వర్తమానపు మాటలు గ్రేస్ పాడినటువంటి పాటలోను, చివరిగా ప్రేమానందం చివరిగా పాడినటువంటి పాటలోను, నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే, ఆ మాట మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో? ఆరాధనలో చివరిగా పాడినటువంటి పాట. దేవుని ఆత్మ, నేనేం వర్తమానం అందించుతున్నానో గ్రేస్కి తెలియదు, మరొకరికి తెలియదు, ప్రేమానందానికి తెలియదు, ఆ మాటకు వస్తే మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. ఏ రోజు కూడా ఏ వర్తమానం చెప్తామని నేను పాస్టర్ గారు ఎప్పుడు మేము ముచ్చటించుకోం. సంఘంలో వచ్చినప్పుడే బడ్జెట్ పేపర్లు ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేయటమే తప్ప మాకు వీ డోంట్ రివీల్ విత్ ఎనీ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, బట్ గాడ్ నోస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ద చర్చ్ దిస్ మార్నింగ్. సంఘానికి ఏం కావాలో దేవుని ఆత్మకు తెలుసు. దేవుడు అద్భుతమైన రీతిలో ముందుగానే మనల్ని సిద్ధపరిచాడు ఆరాధనలో. ఒక్క మాట, ఈరోజు వర్తమాన అంశము ఏమిటి అని అడిగినట్లయితే, పొద్దున నీ దేవుడు ఎవరు అని తెలుసుకోమని చెప్పాడు. ఇప్పుడు నీ దేవునిలో నిలిచి ఉండు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అని పొద్దున్న నేర్పించారు మనకు. ఇప్పుడు నాకు దేవుడు చెప్పమన్నటువంటి కార్యం ఏంటంటే, దేవునిలో నువ్వు నిలిచి ఉండుడి. చదవబడినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే ఒక మాట చాలా క్లియర్గా ఉంది. 5వ వచనంలో ఏమిటంటే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. ఈరోజు అనేక కుటుంబాల్లో ఆశీర్వాదాలు అనుభవించకపోవడానికి, అనేక కుటుంబాల్లో దీవెనలు లేకపోవడానికి, అనేక కుటుంబాల్లో వాగ్దానాలు నెరవేరకపోవడానికి, అనేక కుటుంబాల్లో దేవుడు సెలవిచ్చినటువంటి కార్యాలు అవి ఏమాత్రము ఆరంభ దశలోనికి కూడా ప్రవేశించకుండా ఉండటానికి కారణం ఏంటంటే, దేవునికి వేరుగా ఉండి ఎన్ని వాగ్దానాలు పొందుకున్నా, దేవుని యందు నిలిచి ఉండకుండా ఎన్ని వర్తమానాలు రాసుకున్నా, దేవుని వాక్యపు అనుభవాలు మన జీవితంలో లేకుండా ఎంత ప్రయాసపడ్డా దేవుని యందు మాత్రమే కాకుండా లోకంలో కూడా మనము
ఫలించము. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఎవరు కూడా ఫలించలేరు, నాకు దూరంగా ఉండి మీరు ఎవరు కూడా అభివృద్ధి చెందలేరు అని చాలా క్లియర్గా రాయబడింది. మనం కొన్నిసార్లు అనుకుంటాం సంఘాన్ని విడిచి దూరంగా వెళ్ళినటువంటి వారు, సంఘంలో లేనటువంటి వారు, లోకంలో కేవలమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు, వారు అటు ఇటు తిరుగుతూ ఎంతో ఘనంగా ఉన్నటువంటి వారు, ఆస్తిపాస్తులు కలిగి అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నట్లుగా లోకపరమైనటువంటి గొప్పగా చెప్పుకునేవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వారుగా కనబడతారు. కానీ ఒకటి నిజం, అటువంటివి దేవునికి దూరంగా ఉండి వారు అభివృద్ధి చెందారు అంటే అది దేవుని వలన కలిగింది ఏమాత్రమో కాదు. ఒక మనిషి దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే, ఒక వ్యక్తి దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అతడు అభివృద్ధి చెందుతాడు అన్నది సత్యమైనది. ఒకవేళ తాత్కాలికంగా నువ్వు దేవుని యందు ఉంటూ ఉన్నా, ఒకవేళ దేవునిలో నువ్వు ఎంతగానో అంటు కట్టబడినటువంటి అనుభవాల్లో ఉన్నా, క్రమం తప్పకుండా ఆరాధనలకు రావటం మాత్రమే కాకుండా దేవుని యందు నిలిచి ఉన్నటువంటి అనుభవాల్లో ఉండి ఈరోజు నీకు క్షేమం, ఈరోజు నీకు అభివృద్ధి, ఈరోజు నీకు ఎదుగుదల, ఈరోజు నువ్వు కావాల్సినవి నువ్వు పొందకుండా ఉన్నా ఒక్కటి మాత్రం నిశ్చయమో, దేవుడు నీకు ఉద్దేశించింది అక్షరాల ఆయన నీకు ఇచ్చే తీరుతాడు. ఆ సమయం వరకు మనం కనిపెట్టుకొని దేవుని యందు నిలిచి ఉండవలసినటువంటి బాధ్యత మనదై ఉన్నది. ఈరోజు ఒకవేళ మనకు అభివృద్ధి లేకుండా ఉండవచ్చు. చైనాలో నేను చాలాసార్లు చెప్పి ఉంటాను, ఒక వెరైటీ ఆఫ్ బాంబూ వెదురు మొక్క, చైనా దేశంలో ఒక వెదురు మొక్క ఉంది, ఒక ప్రత్యేకమైన జాతికి చెందినటువంటి వెదురు మొక్క. ఆ వెదురు మొక్కను ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే భూమిలో నాటుతాడు. ఆ భూమిలో నాటినప్పుడు ఆ యొక్క వ్యవసాయకుడు నాటినటువంటి ఆ మొక్క మొదటి 12 వారాల్లో 1 అడుగు లేక 2 అడుగులు మాత్రం పెరుగుతుందట. 1 or 2 feet ఓన్లీ, 1 foot or 2 feet మ్యాక్సిమం. 2 అడుగులకు మించి 12 వారాలు అంటే దాదాపుగా 3 నెలల్లో పెరిగేది అంటే కేవలము 2 అడుగులు మాత్రం పెరుగుతుందట. తర్వాత మొదటి సంవత్సరం అయిపోతుంది, 2వ సంవత్సరం అయిపోతుంది, 3వ సంవత్సరం కూడా అయిపోతుంది. అయితే దాంట్లో ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉండనే ఉండదట. ఆ మొక్క అలాగే ఏ స్టేజ్లో ఉందో 2 అడుగుల్లోనో 3 అడుగుల్లోనో ఎంతవరకు పెరిగి ఆగిపోయిందో అక్కడే ఉంటుందట. చూసేవారందరికీ కూడా ఇక అది ఎదగదు, దాని బతుకు 12 వారాల్లో ఇంత 2 అడుగులు 3 అడుగులు వచ్చింది, ఇక ఎన్నటికీ పెరగదు అన్నట్టుగా ఉంటుంది. అయితే ఆ వ్యవసాయకుడికి తెలుసు, దానిని నాటినటువంటి రైతుకు తెలుసు ఏంటంటే అది ఎప్పుడు ఎదుగుతుందో. 3 సంవత్సరాల కాలము సమీపించినప్పుడు అది కేవలము 4-5 వారాల్లో 60 నుంచి 120 అడుగులు ఎత్తుకు పెరుగుతుందట. హల్లెలూయా. 60 నుంచి 120 అడుగులు ఎత్తుకట. అది ఒక స్పెషల్ పర్పస్ బ్యాంబూ ట్రీ. అది ఏమాత్రం వంకర్లు లేకుండా ఎంతో చక్కగా అద్భుతంగా అంతగా రాణిస్తుందట. గమనించండి, ఆ వ్యవసాయకుడికి తెలుసు అది చనిపోలేదు, ఒకరోజు అది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో, ఏ రోజు వృద్ధి చెందుతుందో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు. నీకొక అభివృద్ధి ఉంది, నీకొక క్షేమం ఉంది, నీకొక ఎదుగుదల ఉంది. నిశ్చయంగా నా దేవుడు నిన్ను హెచ్చించే తీరుతాడు. ఆ హెచ్చించే తీరు దినము వరకు కూడా పరమ వ్యవసాయకుడైనటువంటి యేసయ్య పొలములో మనము నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఎప్పుడు పొలంలో నిలిచి ఉంటామో, ఎప్పుడు సంఘంలో నిలిచి ఉంటామో, ఎప్పుడు దేవుని యందు మనం నిలిచి ఉంటామో, పరమ వ్యవసాయకుడు మనల్ని హెచ్చించే దినమునందు నిశ్చయముగా మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవత్వంలో ఎంతోమంది జీవితాలు ఎదుగుదల లేకపోవడానికి, ఎంతోమంది వెనుకకు జారి వెళ్ళిపోవడానికి, ఎంతోమంది అడ్డుదారులతోకైనా గొప్పవాళ్ళు అవ్వాలనుకోవడానికి, ఎంతమంది అయినా సరే ఏ విధంగా అయినా నేను కూడా ఆస్తిపాస్తులు కలిగి ఉండాలి, వాడికి సైకిల్ ఉంది, వాడికి మోటార్ సైకిల్ ఉంది, వాడికి ఫ్రిడ్జ్ ఉంది, వాడికి ఇల్లు ఉంది, వాడికి స్థలం ఉంది, నేను కూడా కొనేయాలి, నేను కూడా కట్టేయాలి అని ఏదో ఒక విధంగా పైకి రావాలని చాలామంది చేసే ప్రయత్నాలు కారణం ఏంటంటే దేవుని యందు నిలిచి ఉన్నటువంటి అనుభవాల్లో కాకుండా మనుషుల యొక్క ఆలోచనలు చూసి, మనుషుల యొక్క ప్రలోభాలకు లొంగి లోన్ ఇస్తాడనో, అది ఇస్తాడనో, ఇది ఇస్తాడనో చేసి ఏదో విధంగా మనం పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నామే. కానీ దేవుని యందు నిలిచి ఉంటే మన కొరకు ఒక ఎదుగుదల ఉంది, దేవుని యందు నిలిచి ఉంటే ఒక అభివృద్ధి క్షేమం ఉంది, దేవుని యందు నిలిచి ఉంటే ఒక హెచ్చింపు ఉంది. ఆయన సాత్వికం నిశ్చయంగా నిన్ను నన్ను మనల్ని హెచ్చిస్తుందంటూ ఏమాత్రమూ సందేహం లేదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిలిచి ఉండే అనుభవం చాలా తక్కువగా ఉంది.
చాలామంది దేవునిలో నిలిచి ఉండకుండా ఏం చేస్తారంటే, ఇక్కడ లేదు ఆశీర్వాదం, అక్కడ ఎవరో ప్రవచనం చెప్తాడట, అక్కడికి ప్రవచనం చెప్తే అక్కడ కార్యం జరుగుతుందట అని అక్కడికి వెళ్తారు. ఇంకో చర్చిలో అట అది జరుగుతుందట. గమనించండి, డాక్టర్లు నక్కల రోడ్లో బోల్డ్ మంది స్పెషలిస్టులు ఉన్నారు, కానీ ఎముకలకు ఒక డాక్టర్, కళ్ళకు ఒక డాక్టర్, గొంతుకు ఒక డాక్టరు, మెడకు ఒక డాక్టర్, ఇంకా బోల్డ్ అని తల మొదలుకొని కాళ్ళ వరకు చివరికి వెంట్రుకలకి, కాళ్ళ మీద ఉన్న శరీరం మీద ఉన్న చర్మానికి కూడా స్పెషల్ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు. ఆ డాక్టర్ల దగ్గరికి మనం వెళ్తాం, కానీ మనకు అందరికీ ఒక మల్టీ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఒకడు ఉన్నాడు, పరమ యేసు. ఆయన దగ్గరికి రావడానికి మాత్రం మనం ప్రయత్నం చేయట్లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు ఈ దినాన చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని యందు మనం నిలిచి ఉన్నట్లయితే ఈ రోజున మన యొక్క క్షేమము, మన అభివృద్ధి, మన ఎదుగుదలను ఎవడు ఆపలేడు. హల్లెలూయా. గమనించండి, నేను ఒక చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీకు అందరికి అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్పాలంటే, ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు స్త్రీలైన పురుషులైన ఒకసారి చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. దోస్ హు ఆర్ వర్కింగ్ ఫర్ సంబడి, ఒక గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా కానీ చేతులపైకి చూపించండి. డజంట్ మ్యాటర్. గమనించిన ఉదాహరణకి డేవిడ్ తీసుకున్నాం. డేవిడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి పనిచేస్తున్నాడు. డేవిడ్ ఒక మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జనరల్గా వాళ్ళ కంపెనీలో ఎలా ఉంటారంటే, ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మెడికల్ రెప్స్, ఏరియా మేనేజర్స్, రీజనల్ మేనేజర్స్, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వివిధ గ్లాక్సో లాంటి కంపెనీలో నుండి చాలా పెద్ద కంపెనీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అపెక్స్లో కానీ ర్యాన్బ్యాక్స్లో కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. గమనించండి, ఈ యొక్క జనరల్గా డేవిడ్ లాంటి ఒక మెడికల్ రెప్గా పనిచేస్తున్నటువంటి కంపెనీలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రెప్గా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏం చేస్తారంటే, అంతకన్నా కొంత ఎక్కువ జీతం ఇచ్చే ఇంకొక కంపెనీకి ఏమవుతారు, జంప్ అయిపోతుంటారు. ఇదే టై, ఇదే టక్, ఇదే చేతిలో బ్యాగ్. తమిళంలో సేల్స్ రిప్రజెంట్ ఏమిటంటారంటే, కళుతుల టై, కైలే పై, వాయిలే పొయ్యి. అంటే మెడలో టై, చేతిలో బ్యాగు, నోట్లో అబద్ధం. ఈ 3 ఉంటే నోట్లో అబద్ధం. డేవిడ్ ఏం చేస్తాడు, మా కంపెనీ మించిన మందులు మరొకటి లేదు అంటాడు. కళుతుల టై, కైలే పై, వాయిలే పొయ్యి. ఇవి పెట్టుకొని చక్కగా రిప్రజెంట్ కొన్ని సంవత్సరాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేస్తాడు. ఏం చేస్తాడు, వెంటనే ఇంకో కంపెనీకి జంప్ అయిపోతాడు. అక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేస్తాడు. అక్కడి నుంచి ఏమైపోతాడు, కొన్ని కంపెనీకి. ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో చూస్తే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూస్తే అందరూ అంతే. ఈ కంపెనీ IBM కాదు, లేకపోతే మైక్రోసాఫ్ట్ కాదు, ఇంకొక తెలంగాణలో ఆ కంపెనీ కాదు, ఆంధ్రాలో ఈ కంపెనీ కాదు, దేశంలోని అన్ని కంపెనీలు తిరుగుతూనే ఉంటారు. అసలు ఐటీ వాళ్ళకి పిల్లల్ని ఇవ్వకూడదు నన్ను అడిగితే. ఎక్కడ పర్మనెంట్గా ఉంటారో చెప్పడం. ఐటీ భూమి అంతా పోయింది. ఒకప్పుడు బాగా గొప్పగా అనుకునేవాళ్ళు. మొత్తాన్ని గమనించండి, ఇంతెందుకండి, ఈ జంప్ అయ్యే వాళ్ళు పక్కన పెట్టండి. కొంతమంది ఉంటారు మంచిగా పనిచేస్తుంటే కంపెనీలో యజమానుడు ఎప్పుడో ఒకరోజు చిన్న మిస్టేక్ చేసి పిలిచి తిడతాడు. జీతం ఇచ్చేవాడు తిట్టక్కర్లా మనల్ని. జీతం ఇచ్చేవాడు తిట్టడా? ఏం రోజు తిట్టడా? నువ్వు వెళ్తున్నావు, మీ ఆడిటర్ నేను తిడతా తప్పు చేస్తే, వెంటనే ఈ ఆడిటర్ మంచోడు కాదు, ఈ యజమానుడు మంచోడు కాదు అని చెప్పి ఏం చేస్తున్నాం, మానేస్తున్నాం. అక్కడి నుంచి మానేసి మరొక చోటికి వెళ్తున్నాం. ఒక చిన్న మాట చెప్తే మనం నిలబడలేకపోతున్నాం. ఒక చిన్న మాట చెప్తే మనము ఆ యొక్క సంస్థను విడిచిపెట్టేస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది, నిలిచి ఉండలేకుండా, ఒక పనిలో నుంచి నిలిచి ఉండలేకుండా ఏం జరుగుతుంది, ఇంటికి కోపంతో వచ్చేస్తావు, పని మానేస్తావు. వాడేటి నన్ను మాట్లాడడానికి, వాడు ఓనర్ అయితే నా ఇంటికి నేను ఓనర్ని, వాడు నా యొక్క గౌరవం, నా ఆత్మగౌరవం మీద తన్నాడు, అట్లా అని చెప్పి చాలాసార్లు ఉద్యోగం మానేసి వస్తుంటాం. ఉద్యోగం మానేస్తే ఓనర్కి ఏమైనా నష్టమా? మనం కాదే ఇంకోటి వస్తాడు. అయితే కట్టిక దరిద్రంతోనో అక్కర్ల అవసరాలతోనో మరలా ఇంకొక ఉద్యోగం దొరికేంత వరకు కూడా కుటుంబం చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆ యొక్క షార్ట్ టెంపర్లో నిర్ణయాలు తీసుకొని, క్షణికావేశంలో అనేక నిర్ణయాలు తీసుకొని మనం విలువైనవి ఎన్నో కోల్పోతున్నాం. నేను ధైర్యంగా చెప్పగలనండి, నేను ఉద్యోగం చేసినంత కాలం ఒకే కంపెనీలో నమ్మకమైన పనివాడిగా పనిచేశాను. దేవునికి మాత్రం మహిమ కలుగును కాక. ఐ వర్క్ ఫర్ TVS ఆర్గనైజేషన్, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పనిచేశాను. నా యొక్క చదువు అవ్వగానే అక్కడ పనిచేశాను. అదే సంస్థలో నేను అక్కడి నుంచే నేను ఉద్యోగం మానేసి నేను సొంతంగా బిజినెస్ ఆరంభించుకోబోతున్నానని చెప్పి నా సొంత వ్యాపారాన్ని ఆరంభించుకున్నాను. దానివల్ల జరిగినటువంటి పరివాసానం ఏంటి, నేను పనిచేసినటువంటి కాలంలో మా MD నన్ను తిట్టాడు.
మా డైరెక్టర్ నన్ను తిట్టాడు, నాకున్న పైన ఉన్నటువంటి అధికారులు నేను పొరపాటు చేసినప్పుడు ఎంతగానో మందలించారు. అయితే నేను నిలిచి ఉండటం వల్ల జరిగినటువంటి కార్యం ఏంటంటే ఆ తప్పుల్ని, ఆ పొరపాట్లని నేను నా యజమానుడు చెప్పినటువంటి వాటిని సరి చేసుకొని నేను వ్యాపారంలో నా ఉద్యోగంలో ముందుకు సాగినప్పుడు తర్వాత దినాల్లో నేను వ్యాపారం ఆరంభించినటువంటి దినాల్లో నాకు వ్యక్తిగతంగా ఒక కేసు నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మా కంపెనీ డైరెక్టర్ నాకు వెతుక్కుంటూ వచ్చి నాకు సహాయం చేసి ఆ రోజు నన్ను ఆదుకున్నాడు. అతడు మంచివాడు, అతడు యథార్థవంతుడు, అతడు నిజాయితీగా నా దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేశాడు. ఇతనికి ఒక సమస్య వస్తే ఈరోజు సమాజంలో నేను గొప్ప స్థితిలో ఉన్నటువంటి నేను వెళ్ళి అతనికి నిలబడాలి అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఆ రోజు ఆదుకున్నాడు, సహాయం చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక లోకల్లో ఒక యజమానుడి కింద మనం నమ్మకంగా పనిచేస్తూ ఉంటే ఆ యజమానుడి పట్ల మనం విశ్వాసంగా ఉంటున్నప్పుడు, మనం నిలిచి ఉన్నప్పుడు ఆ సంస్థ మన మనుగడకు, ఆ సంస్థ మన బాగోగులకు, ఆ సంస్థ మన అభివృద్ధికి, క్షేమానికి ఎంతగానో సహకరిస్తుంది. పరమ యజమానుని యొక్క తోటలో కూడా మనము నిలిచి ఉంటే లోకంలో యజమానుడే అంత సహాయం చేసినప్పుడు దేవుని యందు, పరమ యజమానుని యందు, పరమ వ్యవసాయకుని యందు మనము నిలిచి ఉంటే మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడై అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక సంఘంలో నిలిచి దేవుడు నిన్ను తీసుకొచ్చి నాటితే, దేవుడు నీ కొరకు ఇక్కడ ఒక సంఘాన్ని సిద్ధపరిచి నిన్ను ఇక్కడికి తీసుకొస్తే, దేవుడి వాక్యం నీ ఆత్మకు సంతృప్తి కలుగు చేస్తుంటే, ఆత్మ దాహం కలిగి నువ్వు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంఘంలో నీకు దేవుడు వాక్యోపదేశం ద్వారా నీ శరీరానికి, నీ యొక్క ఆత్మకు, నీ ప్రాణానికి ఇక్కడ బలాన్ని దయచేస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ నువ్వు బలపరచబడుతున్నట్లయితే, ఇది దేవుడు నీకు ఆత్మ సంతృప్తిని కలిగజేసే సంఘం అని నీవు ఎంచినట్లయితే, నీవు నీ కుటుంబము ఇక్కడ నిలిచి ఉండే అనుభవాల్లో ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది చాలా సింపుల్ సీక్రెట్ అండి. ఈరోజు ప్లెంటీ ఆఫ్ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ట్రూత్. సత్యం యొక్క సత్యాన్ని, వాస్తవాన్ని ఈరోజు చాలామంది గ్రహించలేకుండా ఉన్నారు. ఎక్కడికి వెళ్తారు? ఆ సంఘానికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, తోటలకు వెళ్తారు, మీటింగులకు వెళ్తారు. ఐఎమ్ వెరీ షూర్ అండి, నేను యేసు రక్షించబడి బాప్తిజం తీసుకున్న తర్వాత నేను యేసు వార్త కూడికలకు వెళ్ళి మరలా బలం పొందుకోవాలి, ఏ అద్భుత కార్యాలు జరగాలి, అద్భుత స్వస్థతలు జరగాలని ఏ మీటింగులకి నేను ఎక్కడా వెళ్ళాలా. నన్ను తీసుకొచ్చి నాటినటువంటి సంఘములో నేను నిలబడ్డాను. దేవుడు నన్ను అక్కడ ఆశీర్వదించాడు. దేవునికి మాత్రమో మహిమ చెల్లిద్దాం, దేవునికి మాత్రం మనసారా మహిమను చెల్లిద్దాం. ఈరోజు గమనించండి, నేను ఇప్పుడు సువార్త కూడికలకు వెళ్తున్నా. రేపు ఈ వారంలో, వచ్చే వారంలో గుడివాళ్ళ మీటింగ్లో మాట్లాడబోతున్నాను, ఇంకొక ప్రాంతంలో మాట్లాడబోతున్నాను. మరి వెళ్తున్నా సువార్త కూడికలకు. ఎందుకు వెళ్తున్నానంటే అయ్యగారే సువార్త కూడికలకు వెళ్తున్నారు అనుకున్నారు. సువార్త కూడికలో ప్రసంగించడానికి వెళ్తున్నాను నేను. హల్లెలూయా. ఈరోజు మీటింగ్లో ప్రసంగించడానికి నేను వెళ్తున్నాను, కానీ అక్కడికి వెళ్ళి నేర్చుకుని రావడానికి నేను వెళ్ళట్లా. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఒక సంఘంలో మీరు నిలిచి ఉన్నప్పుడు సంఘంలో దేవుడు మీకు కావాల్సిన అన్నీ నేర్పిస్తాడు. హల్లెలూయా. ఒక దేవుని యొక్క సేవకులు ఎదుట మీరు యథార్థంగా వారితో కలిసి మంచి సహజీవనము ఆత్మయందు కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుడు మీకు అక్కడ కావాల్సిన అన్నీ కూడా నేర్పిస్తాడు. జాగ్రత్తగా చూసినట్లయితే ఒక స్టూడెంట్ క్లాసులో 12 మాసాలు ఒక తరగతి జరిగినంత కాలం కూడా ఆ క్లాసులో అతను నిలిచి ఉండాలి. లేకపోతే ఏమవుతాడు? క్లాస్కి రెగ్యులర్గా వెళ్ళకపోతే ఇది ఏ క్లాస్ అయినా ఏమవుతాడు విజయ్? ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతాడు. ఆమేన్. యుద్ధంలో ఉండే సైనికుడు యుద్ధంలో ఎక్కడ ఉండాలా? నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఏమవుతాడు? యుద్ధంలో ఓడిపోతాడు. అలాగే విశ్వాసి సంఘములో క్రీస్తునందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే ఒక చర్చిలో, ఒక బిల్డింగ్లో ఉండటం కాదు, క్రీస్తులో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎవరిలో నిలిచి ఉండాలి? క్రీస్తుతో. హల్లెలూయా. అక్కడ మొదటి వచనం చెప్తుంది, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి. ఈ వ్యవసాయ క్షేత్రం ఎవరిది? అగ్రికల్చర్ ఫీల్డ్ ఎవరిది? ఇది చెప్పండి. ఈ ఫీల్డ్ ఎవరిది? తండ్రిది. మనల్ని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ద్రాక్షావళి అనేటువంటి యేసుతో మనల్ని అంటుకట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అంటుకట్టబడతామో దేవుని యందు నిలిచి ఉంటామో, హల్లెలూయా. నేను ఇప్పుడు దేవుని యందు నిలిచి ఉండటము నేను సంఘాన్ని ఉద్దేశించో లేకపోతే ఒక పాస్టర్ని ఉద్దేశించో కాకుండా దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఏమిటి అన్నది ముచ్చటగా 3 విషయాల మీద పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ 3 విషయాలు మన జీవితంలో ఉన్నట్లయితే మన అభివృద్ధిని, మన క్షేమాన్ని, మన ఎదుగుదలను ఎవ్వడు కూడా అడ్డగించలేడు. చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ రోజున మిమ్మల్ని అపరిమితంగా ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. దేవుని యందు, క్రీస్తునందు మనం నిలిచి ఉంటేనే మనకు బలం.
దేవుని యందు నిలిచి ఉంటేనే మనకు శక్తి. దేవుని యందు మనం నిలిచి ఉన్నప్పుడే శక్తి బలం కలిగి ప్రతి విషయంలో మనము జయాన్ని చూడగలుగుతాం. ఈ రోజున ఎంతోమంది దేవుని యందు నిలిచి ఉండలేనటువంటి అనుభవాల్లో ఉన్నారు కాబట్టి వారు విశ్వాసంలో సన్నగిలుతున్నారు, అనేక విషయాల్లో ఓటమి పాలవుతున్నారు, అనేక ఆశీర్వాదాలని వారు అనుభవించలేకుండా పోతున్నారు. 12 మంది శిష్యులు ఉండేవారు యేసుక్రీస్తు ప్రభులు వారితో. అయితే వాళ్ళలో ఒకడు ఏం చేశాడు, ధనాపేక్షతో యేసయ్యను విడిచి ఒక చిన్న ట్రయల్ వచ్చింది. సిలువ శ్రమలు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆరంభం కాబోతోంది. యేసుని తీసుకెళ్ళి సిలువ అయిపోతున్నాడు. ఆ ట్రయల్ పీరియడ్ వచ్చేసరికి, ఆ శ్రమలు వచ్చే సందర్భంలో ఆడేం చేశాడంటే, మనం ఈయంతో ఉంటే మనకేం గిట్టుబాటు కాదు అని చెప్పి 30 వెండి రూకలకి యేసయ్యను చూపించేసి యేసయ్యను అమ్మేసి ఏం చేశాడు, వెళ్ళి భూమి కనుక్కున్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం కానీ చదివినట్లయితే చూడండి. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ చాప్టర్ 1 verse 18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి, ఏమిటి? ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడుమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అగ్దలమ అనబడి ఉన్నది. అంటే రక్త భూమి. గమనించండి, వీడు యేసుతో అంటుకట్టబడకుండా ఏం చేశాడు, యేసయ్యను వదిలేసి ధనాపేక్ష కలిగినటువంటి వాడుగా అంటుకట్టబడి ఉన్నటువంటి జీవితాన్ని విడిచి దూరంగా వెళ్ళాడు. ఏమైంది అంటే అతను ధనాపేక్ష వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ డబ్బుతో కొన్నటువంటి భూమిని కూడా వాడు అనుభవించలేకపోయాడు. ఇప్పటికి కూడా యెరూషలేములో ఆ స్థలం ఖాళీగానే ఉంది. ఇప్పటి వరకు దాని జోలికి ఎవరు కూడా వెళ్ళటం లేదు. అది రక్త భూమిగా ఇప్పటికి కూడా పరిగణించబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి నీవు నేను మనమందరం కూడా క్రీస్తుతో అంటు కట్టబడవలసినటువంటి వారమై ఉన్నాం. రక్షణ పొందుకున్నటువంటి నీవు నేను మనం అంటు కట్టబడటం అంటే మనం ప్రార్థించే కొలిది ఆయనకు మనం సమీపస్థులముగా అవుతాం. ఆయనకు మనం సమీపస్థులముగా అయ్యే కొలది ఆయన ఆత్మాభిషేకం మన మీదకు వస్తుంది. ఆయన ఆత్మాభిషేకం మనం కలిగి మరింత నింపబడినటువంటి అనుభవాల్లో వెళ్తున్నప్పుడు ఆయన మహిమ మన ద్వారా చాటించబడుతుంది, ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం యదా హల్లెలూయా. అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా సమీపమైనప్పుడు, వాక్యం ద్వారా బోధించబడినప్పుడు, ఆత్మాభిషేకం మనం కలిగి ఉన్నప్పుడు యేసుతో కలిసి మనం అంటుకట్టబడినటువంటి వారంగా ఉంటాం. హల్లెలూయా. గతంలో నేను చెప్పాను, ఉదాహరణకి ఏదైనా గమనించండి, ఈరోజు మార్కెట్లో చాలా రకాలైనటువంటి ఫ్రూట్స్ చూస్తున్నాం. నాకు తెలిసి చిన్నప్పుడు 2 రంగుల ద్రాక్ష ఉండేది. నా చిన్న వయసులో నల్ల ద్రాక్ష ఉండేది, లేకపోతే పచ్చ కలర్లో ద్రాక్ష ఉండేది. అంతేనా అండి? మీ చిన్నప్పుడు, మీరంతా చిన్నపిల్లలు మీరు కాదు, జనరల్గా అంతేనమ్మా ప్రసన్న? నల్ల ద్రాక్ష ఉండేది, ఒక తెల్ల పేపర్లో బస్ స్టాండ్లో అమ్మేవాడు. అది మంచి ఒక ట్రాన్స్పరెంట్ పేపర్గా ఉండేది. ఆ చుట్టు పెట్టి ఆ ప్యాకెట్ చూడగానే కొనాలనిపించేది. నల్ల ద్రాక్ష, అంతేనా? చూశారు మీరు? తర్వాత ఏముండేది? హైదరాబాద్ ద్రాక్ష, చాలా పెద్దదిగా బాగా గొండుగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు మార్కెట్లో కనబడుతుంది, అక్కడ బాగా ఇంత బారుగా ఉంటుంది. అయితే తర్వాత దినాల్లో ఇప్పుడు నలుపు పచ్చ కాకుండా మధ్యలో ఇంకొక సంకర జాతి ద్రాక్ష వచ్చింది. అవునా కదా? ఒక మెరూన్ కలర్లో, అటు గ్రీన్ ఇష్యూ కాకుండా, అటు బ్లాక్ ఇష్యూ కాకుండా ఇంకొక ఇష్యూలో ఒక ద్రాక్ష వచ్చింది. నేను అనుకుంటున్నాను, నలుపులో ఉన్న పులుపుని, దీంట్లో ఉన్న తీపిని మరింత ఎక్కువ చేయటం కోసం ఈ 2 ద్రాక్షలు కూడా ఒకదానికోటి, ఈ 2 జాతులను కూడా అంటు కట్టి ఒక మధురమైన కొత్త కిస్మిస్ అనే ఒక ద్రాక్ష వచ్చింది. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు అది సీడ్లెస్, దాంట్లో గింజలు ఉండవు, అయినా తీయగా ఉంటుంది. ఆమేన్. ఇది ఎలా వచ్చింది అనుకోవటం మీకు తెలుసా? అసలు ఈ నలుపులో నుంచిను ఈ పచ్చదాంట్లో నుంచిను 2 మధురమైనటువంటి ఒక మంచి కొమ్మతో ఇది అంటబడి కొత్త ఒక అగ్రికల్చర్ డెవలప్మెంటు మరొక కొత్తదిగా తీసుకొచ్చి నాటారు. అదే ఈరోజు మళ్ళా ఏదో బీటునా, ఏమే బీటీయా, ఏదో బీటీ అంత పొడవుగా ఉంది. ఎలా వచ్చిందండి అంత పొడవు? ఎలా వచ్చింది బాబు? లోపలికి వచ్చాను నేను, బయట నుంచి వద్దు. ఎలా వచ్చింది అది? ఎందుకు అంత స్వీట్నెస్ ఉంది దానికి? అది డైరెక్ట్గా వచ్చిన బ్లాక్ కాదు, అది డైరెక్ట్గా వచ్చిన గ్రీన్ కూడా కాదు. అది గ్రీను బ్లాకు కలయిక అంటు కట్టబడినటువంటి. గమనించండి, నీవు నేను మనము కూడా క్రీస్తుతో అంటు కట్టబడితే మధురమైన క్రీస్తులో చేదైన మన జీవితాలు మధురంగా మారిపోతాయి.
చేదైనటువంటి నీ గుణం, అసహ్యమైనటువంటి నీ గుణం, కేవలమైనటువంటి నీ గుణం, కేవలమైనటువంటి మనందరి గుణాలు కూడా ఉన్నతమైన విలువలు కలిగిన ఉత్తమమైన క్రీస్తుతో అంటుకట్టబడితే, ఆయన యందు నిలిచి ఉంటే మనం కూడా మధురంగా మారిపోతాం. అర్థమైన వాళ్ళు మాత్రం చేతుల పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అంటుకట్టబడితే, ఆయన యందు నిలిచి ఉంటే మన జీవితాలు ఏమవుతాయి అని అడిగినట్లయితే అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరంగా మనం మారిపోతాం. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన యందు నిలిచి ఉండటం వలన ఒక ధన్యకరమైనటువంటి జీవితం మనము జీవించగలుగుతాం అన్నది క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనము గుర్తించవలసినటువంటి సత్యమైంది. ఈరోజు సంఘానికి ఎందుకు వస్తానంటే నాకు ఒక మేలు జరగాలి, సంఘానికి ఎందుకు వస్తానంటే ఒక స్వస్థత, సంఘానికి ఎందుకు వస్తానంటే అప్పులు తీరాలి, సంఘానికి ఎందుకు వస్తానంటే అది ఇది లిస్ట్ వేసి ఇవ్వండి అంటే 40 పేజీలు నిండిపోయి వెంటనే రాయిచ్చేస్తాం. అసలు 2-3 కాపీలు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి జిరాక్స్, ఇలా అడిగితే ఇలా ఇచ్చేసేందుకు బోల్డ్ అని రెడీగా పెట్టుకొని ఉంటాం. ఈ బ్యాంక్ లోన్లకు అప్లై చేసేవాళ్ళు చూస్తుంటాను. నేను బిజినెస్ చేసే రోజుల్లో నాకు కొంత బాగా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్లో మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ కూడా మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కొంత సబ్జెక్ట్ అవగాహన ఉంది. ఈ లోన్లు తీసుకునేటప్పుడు ఏమేమి పేపర్లు అడుగుతాడో నాకు బాగా అవగాహన ఉంటుంది. వాడు ఏమడుగుతాడు, ఈసీ అడుగుతాడు, అది అడుగుతాడు, ఇది అడుగుతాడు. వాడు అడగటానికి ముందే మనం అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటాం. మేనేజర్ ఏది కావాలంటాడో ఆ పేపర్లంతా ఏముంటుంది రెడీగా, ఇదిగో సార్ రెడీగా ఉంది. వీడు మామూలుడు కాదురా. నిజంగా మేనేజర్ మన గురించి ఒక నిమిషం ఆలోచిస్తే, వీడు ఎన్నో బ్యాంకులు తిరిగిన అనుభవం, వీడికి అన్ని బ్యాంకులు తరిమేసినోడు మన దగ్గరికి వచ్చాడని కొంచెం గుర్తించగలుగుతాడు. అలాగున ఈరోజు ఇప్పుడు దేవుడు మనం చూసి, ఏం కావాలమ్మా నీకంటే ఒక్క నిమిషం ఆగండి, సంచి తీసి అందులోంచి జిరాక్స్ కాపీలు ఇచ్చేస్తాం మనం. అలాంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో మనకు లిస్ట్ వేసిన అనుభవాలు, లిస్ట్ వేసినటువంటి కార్యాలు దేవుడు చెయ్యాలని వస్తున్నామే. కానీ దేవుడి యొక్క ఉద్దేశము మనం ఆశీర్వదించడం అంతా సెకండరీ. మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడు తన వలె నిన్ను మార్చుకొని ఆయన పక్కన నిన్ను కూర్చోబెట్టుకోవాలి, నన్ను కూర్చోబెట్టుకోవాలి, మనల్ని అందరినీ కూర్చోబెట్టుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంది. హల్లెలూయా. ఈ రోజున వి లాస్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ. ఈ రోజున క్రైస్తవత్వం అనేటువంటి ఆ యొక్క దేవుడు పిలుచుకున్నటువంటి ఆ మనుగడకు మచ్చ ఏర్పడే రీతిలో దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వారంగా కాకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి విశ్వాసంగా మనం కనబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఏ విషయాల్లో నువ్వు నిలిచి ఉంటే మరలా దేవునితో కలిసి ఫలిస్తావో ఈరోజు నేర్పించాలనుకుంటున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే 15వ అధ్యాయమే అలాగే ఓపెన్లో ఉంచుకోండి, 4వ వచనం చదువుకుందాం. The verse 4 of the same chapter. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలు గమనించు. 4వ వచనంలో నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఇక్కడ 2 చూస్తున్నాం, ద్రాక్షవల్లి, తీగ. చెప్పండి ఏమేముంది? ద్రాక్షవల్లి, తీగ. ఈ 2 ఒకే మొక్కలో ఉంటాయి, వేరువేరుగా ఉంటాయా? చెప్పండి, దేంట్లో ఉంటుంది? ఒకే మొక్కనా? అవునా కాదా? ద్రాక్షవల్లి, తీగ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నీలోనే ధన్యం ధన్యం, మేము నీలోనే ఐక్యమగుట ధన్యం ధన్యం. ద్రాక్షవల్లి, తీగ ఈ 2 ఒకటేనా కాదా? ఇది దేనిని సూచిస్తుందంటే, యేసయ్యతో మనం కలిగి ఉన్నటువంటి బంధుత్వంలో నిలిచి ఉండాలి. చెప్పండి, యేసయ్యకు నాకు, యేసయ్యకు నీకు, యేసయ్యకు మనకందరికీ ఒక బంధుత్వం ఉంది. వి హ్యావ్ ఎ రిలేషన్ విత్ ద హెవెన్. పరలోకంతో మనకు ఒక బాంధవ్యం ఉంది. పిలిచినటువంటి దేవుడు నిన్ను నన్ను కేవలం విశ్వాసులుగా జీవించడం కోసం పిలవలా. నిన్ను ఒక సాధారణమైనటువంటి బిలీవర్గా ఉండటానికి దేవుడు పిలవలా. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే, పరలోకపు తండ్రితో మనకు ఒక బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మేడ్ ఏ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రికి మనకు ఒక రిలేషన్షిప్ ఉంది, ఒక బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంలో నీవు నేను మనము నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిలో ఉన్నట్లుగా
నీవు నేను మనం కూడా దేవుని యొక్క బంధుత్వంలో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ బంధుత్వం మనం ఎన్నడూ కూడా తప్పిపోకూడదు. గమనించండి, ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారు చెప్పండి. మేము 2వ క్లాస్లో 1వ క్లాస్లో స్కూల్లో చెప్తాం. ఫ్యామిలీ అంటే ఎవరో చెప్పండి. మై ఫ్యామిలీ చెప్పండి. ఎవరారు? మై మమ్మీ ఒక జట్టు పిల్లక పెట్టుకొని ఉంటుంది. మై డాడీ కొంచెం క్రాప్ చేసుకుని ఉంటాడు. మై బ్రదరు, మై సిస్టరు, మై గ్రాండ్ పా, మై గ్రాండ్ మా, ఇదంతా ఎవరో? ఇదంతా కలిపితే ఓ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఈ రిలేషన్ ఎట్లా ఉండాలి? ఈ పిల్ల అంటది మై మమ్మీ అంటే మమ్మీకి డాక్టర్కి మధ్యలో ఏముండాలి? బంధుత్వం ఉండాలి. ఉదాహరణకి మన కీర్తన ఉంది. కీర్తన కూతురు ఎవరు? దేవి. కీర్తన కొడుకు ఎవరు? సాయి. సాయి ఎందుకు ఆ పేరు తేజ. కూతురు ఎవరు? కొడుకు ఎవరు? ఇప్పుడు ఈ కూతురు కొడుకు కీర్తనతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? తల్లి బిడ్డల అనుబంధం. ఈ దేవి అంటే కూతురు ఏ అనుబంధాన్ని కాపాడుకోవాలి? తల్లికిచ్చే గౌరవాన్ని, తల్లికిచ్చే మర్యాదను, తల్లికి ఉన్నటువంటి స్థానాన్ని బిడ్డలు గుర్తించాలి. ఇప్పుడు కానీ ఈ రిలేషన్షిప్లో నా తల్లికి ఇవ్వవలసిన గౌరవాన్ని బిడ్డలు ఇవ్వకపోతే ఆ రిలేషన్ ఏమవుతుంది? పాడైపోతుంది. ఇప్పుడు సాయి మరియు దేవి ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నా చెల్లెలు. ఇప్పుడు అన్నకి ఇవ్వాల్సిన గౌరవం, అన్నకి పట్ల చూపించాల్సిన ప్రేమ అనురాగాలు వీళ్ళిద్దరి మధ్య ఉండాలి. ఈ రిలేషన్షిప్ కట్ అయితే ఏమవుతుంది? ఈ రిలేషన్షిప్ వీళ్ళు సరిగా లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు రిలేషన్గా ఒక ఇంట్లో ఉండరు. ఇప్పుడు కీర్తన మరియు సోమం తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళిద్దరు ఎవరు? చర్చిలో ఒకవేళ బ్రదర్ సోము అని చెప్పచ్చు, కానీ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి? మా ఆయన. ఎవరైనా ఇప్పుడు కీర్తన సోము రిలేషన్షిప్ ఎలా ఉండాలి? హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే గమనించండి, ఈ రిలేషన్షిప్ స్పాయిల్ అయితే ఏమవుతుంది? ఒకరిలో ఒకరు నిలిచి ఉండలేరు. అలాగునే దేవుడు పరలోకపు తండ్రి దత్తపుత్ర ఆత్మనిచ్చి మనల్ని కూడా బిడ్డలుగా రూపొందించుకున్నాడు. మనల్ని కూడా తన సొంత బిడ్డలుగా ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పాడు చేసుకున్నటువంటి ఆదాము ద్వారా సంక్రమించినటువంటి అవిధేయత పాపం వల్ల ఏర్పడినటువంటి ఆ యొక్క ఎడబాటును మరలా కలపడానికి యేసు తన సొంత రక్తాన్ని దారపోసి, అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని త్యాగంగా అర్పించి కోల్పోయినటువంటి బాంధవ్యాన్ని మరలా దేవుడు కలుగు చేశాడు. ఇప్పుడు మనం ఎవరు? ఆయన తండ్రి, మనము బిడ్డలం. ద్రాక్షావళి తీగ నిలిచి ఉండాలంటే ఒక రోల్లో చూస్తే ఆయన తండ్రి, మనము బిడ్డలమై ఉన్నాం. తండ్రి గమనించండి, వాక్యంలో చూస్తాము, ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు కనబడితే దేవుడు మనల్ని చూసి నేను కీర్తన దేవుణ్ణి, నేను ప్రభావతి దేవుణ్ణి, లేకపోతే నేను సురేష్ పాల్ దేవుణ్ణి, నేను డానియల్ దేవుణ్ణి అని చెప్పగలిగినటువంటి బాంధవ్యం మనము మన కుటుంబం కలిగి ఉందా? Are you having a relationship with the Heavenly Father as a father and child relationship? తండ్రి బిడ్డల అనుబంధం ఇద్దరి మధ్య ఉందా? ఒకడు క్రీస్తునందు నిలిచి ఉన్నట్లయితే ఆ తండ్రితో ఆ సహవాసం, తండ్రి బిడ్డల ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటాం. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికి అంగీకరించినటువంటి వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికందరికి దేవుని బిడ్డలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఉన్న బాంధవ్యంలో మనం నిలిచి ఉండటం. అరే, అలాంటి పండితుడి కడుపులో చెడబుట్టావేంట్రా అంటాం కొంతమందిని చూసి. మా ఊర్లో ఒక మాట చెప్తారు, పండిత పుత్రహ సొంటహ అంటారు. ఈ ఊర్లో కూడా అంటారో లేదో నాకు తెలియదు. పండిత పుత్రుడు సొంట అని.
గమనించండి, అట్లాంటి వాడికి పుట్టావేంట్రా అంటారు. మనల్ని చూసి దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వారముగా ఈరోజు ఆహా అబ్బా తండ్రి అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఇందాక అన్న పాడాడేమని, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా అంటూ నా పరలోకపు తండ్రి మా మంచి వ్యవసాయకుడా అన్నాడు. ఎవరిని ఉద్దేశించినాడు? పరలోకపు తండ్రి వ్యవసాయకుడా అన్నాడు. ఇప్పుడు ఆయన మనకు తండ్రి. ఆయన తండ్రి పేరు నిలబెట్టే వాళ్ళంగా మనం జీవిస్తున్నామా? తండ్రి పేరు పాడు చేసే వారంగా క్రైస్తవ భక్తి చేస్తున్నామా? ఆయనకు మనకు ఒక రిలేషన్షిప్ ఉంది, ఆయనకు మనకు ఒక బంధుత్వం ఉంది. భక్తి చేస్తూ సరిపోదు, ఆశీర్వాదాలకు వస్తే సరిపోదు, ఎంతసేపు నా అభివృద్ధి, నా ఎదుగుదల, నా క్షేమం అంటే సరిపోదు. నీ పిల్లలు నీ వలే ఉండాలని నువ్వు ఆశపడతావు. దేవుడు కూడా తన బిడ్డలు తన వలే ఉండాలని ఆశపడటంలో ఏమాత్రమో అతిశయము లేదు. తన బిడ్డలు తన వలే ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఈరోజు ఆ దేవుడు, ఆ తండ్రి కోరుకునే జీవితం నీకుందా? మరొక వాక్య భాగంలో చూస్తాం. ఏమిటి అని అడిగినట్లయితే, యేసు మనకు మంచి స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుండి 15 వచనాలుగా చదువుకున్నట్లయితే, త్వరగా అమ్మా. తన స్నేహితుల కొరకు ప్రేమ గల వాడెవడునూ లేడు. గమనించండి, మన స్నేహితుడు ఆయన యేసు. మన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడు. మనము ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, యేసు అంటే మంచి స్నేహితునితో మనం కూడా మంచి స్నేహం చేయవలసినటువంటి వారం అన్నాం. ఈరోజు నీ స్నేహం ఎలా ఉంది? స్వార్థంతో కూడినటువంటి స్నేహాన్ని ఏమంటారండి? ఒక మంచి స్నేహితులు అని ఎవరిని అంటారు? ఒక మంచి స్నేహితులు అంటే ఎవరిని అంటారు? తన యొక్క స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు. ఈ లోకంలో ఏ స్నేహితుడు కూడా మన కొరకు ప్రాణం పెడతాడంటే అది అతిశయం అవుతుంది, అతిశయోక్తి అవుతుంది. అలాంటి వారు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మనకందరి కొరకు మనల్ని మంచి స్నేహితుడిగా ఇచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరే యేసు. హల్లెలూయా. తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నేను నిన్ను గురించి చెప్తానని. ఏంటి? నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నేను నిన్ను గురించి చెప్తాను. లిలీ, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? లెట్ మీ నో, ఐ విల్ టెల్ యూ అబౌట్ యూ. నీ స్నేహితుడు, నీ స్నేహితురాలు ఎవరో చెప్పు నేను నిన్ను గురించి చెప్తాను. బంధుత్వంలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, యేసుకు అనేక రూపాలు ఉన్నాయి. ఒకవైపు తండ్రిగా కనబడుతున్నాడు, ఇంకొక వైపు యేసు మనకు మంచి స్నేహితుడిగా కనబడుతున్నాడు. మంచి స్నేహితుడు అంటే ఎలా ఉండాలంటే, ఆ స్నేహితుడి క్యారెక్టర్స్ మనలో ఉండాలి, ఆ స్నేహితుడి యొక్క గుణగణాలు మనలో ఉండాలి. ఇద్దరు స్నేహం చేస్తే అంటే 6 నెలల్లో వాళ్ళు అవుతారట, వాళ్ళు వీళ్ళు అవుతారట. మనము యేసయ్యతో స్నేహం చేస్తున్నాం. ఆ యేసయ్య స్నేహంలో స్వార్థం లేదు. నీ స్నేహంలో నువ్వు యేసయ్యని స్నేహితుడిగా ఎంచి భక్తి చేస్తున్నావే, నీ స్నేహము యేసయ్యనందు నిలిచి ఉన్నటువంటి స్నేహం అయితే నువ్వు స్వార్థరహితుడిగా జీవించాలి. నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? స్వార్థంతో భక్తి చేస్తున్నావా? నీవు, నీ భార్య, నీ పిల్లలు బాగుంటే చాలు, మిగిలిన వాళ్ళతో మునిగిపోయినా నాశనమైనా పర్లేదు అనుకుంటున్నావా? ఎలా పోతే నాకేంటంటే నేను మాత్రం బాగుండాలి అని నువ్వు అనుకుంటున్నావా? అది క్రైస్తవంలో క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి అనుభవం కాదు. అటువంటి నీవు క్రీస్తులో నిలిచి ఉండకుండా దూరంగా ఉండి ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఫలించటం అన్నది జరగని పని. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడే ఫలిస్తాడు. ఆయన బంధుత్వంలో, ఆయన రిలేషన్లో ఎవరు నిలిచి ఉంటారో ఆయన మంచి స్నేహితుడు అండి. మంద కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు మంద కొరకు ప్రాణం తీసేవాళ్ళగా ఉన్నావే. నీ అవసరత కొరకు ఇతరులు ప్రాణం తీసేవాడుగా ఉన్నావే. నీ ఇబ్బంది కొరకు, నీకున్నటువంటి అవసరత కొరకు ఎదుటి మనిషి ప్రాణం ఏ విధంగా తీసుకొని నువ్వు ఎలాగైనా నీ యొక్క పని జరిపించుకోవాలనుకుంటున్నావే. మెడ మీద కత్తి పెట్టేట్టుగా ఒక అవసరత వచ్చినప్పుడు ఎంత స్వార్థంతో నువ్వు ప్రవర్తిస్తున్నావే. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన గుణం మనకు ఉండాలి, ఆయనలో మనం అంటుకట్టబడిన వారంగా ఉండాలి, ఆయన బంధుత్వంలో మనం నిలిచి ఉన్నటువంటి వారంగా ఉండాలి. ఆయన బంధుత్వంలో నిలిచి ఉంటే ఆయన మంచి స్నేహితుడు, మంద కొరకు ప్రాణం పెట్టేవాడు. అటువంటి గుణం మనకు ఉందా? క్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడు నిస్వార్థమైనటువంటి స్నేహం మనం క్రీస్తుతో చేస్తున్నామా? స్వార్థంతో దేవాలయానికి వస్తున్నామా?
ఈరోజు చాలామంది క్రైస్తవులు చూస్తున్నాం, వాళ్ళ లబ్ధిని పొందుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు ప్రకటించుకోవడానికి, వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఎదుటి మనిషి యొక్క గుణగణాన్ని, ఎదుటి మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని అడ్డుగా నరికేసి వాళ్ళు మాత్రమే మంచిగా ఉండాలని ఫోకస్ అవుతున్నారు. ఒకరోజు నిజం బయటకు వస్తుంది, ఒకరోజు ప్రతి నిజం కూడా బయటకు వస్తుంది. మబ్బుల చాటులో దాగి ఉన్నటువంటి సూర్యుడిని ఎవడూ ఆపలేడు. ఒకరోజు సూర్యుడు బయటకు వస్తాడు, ఆ రోజు నీ బండారం అంతా బయటపడుతుంది. ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాటిని నమ్మినటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అయితే మబ్బుల చాటు నుండి ఆ సూర్యుడు వలె ఒకరోజు బయటకు వచ్చినప్పుడు ఈరోజు నీ స్నేహం ఎలా ఉంటుంది, నీ బంధుత్వం ఎలా ఉంటుంది? యేసులో నువ్వు స్నేహం అంటున్నావు, యేసులో నీకు బంధుత్వం అంటావు. ఎదుటి మనిషిని స్వార్థంతో వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారు, వీళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారు? హల్లెలూయా. యేసుక్రీస్తు స్నేహంలో ఆయన ఎక్కడ కూడా బేపనోళ్ళని చూసి స్నేహం చేయాల, శూద్రులు అని చూసి ఆయన స్నేహం చేయాల, ఆజ వైశ్యులు అని చూసి ఆయన స్నేహం చేయాల, క్షత్రియులు అని చూసి ఆయన స్నేహం చేయాల, ఇండియన్ అమెరికన్ అని చేసి ఆయన స్నేహం చేయాల. ప్రతి వ్యక్తిని కూడా అదే ప్రేమతో ఆయన స్నేహిస్తున్నాడు. అదే బాంధవ్యం కలిగి ఉన్నావు. ఇక్కడ కూర్చొని రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నటువంటి నీలో కులం, ఆస్తిపాస్తులు, లోకంలోని అర్హతలు, నీకున్నటువంటి ఆధిక్యతలను చూసి అటువంటి వారితోనే నువ్వు స్నేహం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వాడవు, లేక నిలిచి ఉన్నటువంటి దానవు కావు. అటువంటి దేవుని యందు నిలిచి ఉండనటువంటి వారు ఎన్నటికీ ఫలించరు. నేను చెప్పట్లే ఈ మాటలు, బైబిల్ చెప్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హౌ ద డెవోషన్ యు ఆర్ డూయింగ్ విత్ ద సేమ్ కమ్యూనిటీ పీపుల్. అదేంటో ఆ కులాలలో అక్కడ ఎలా తెలిసి పాదరసం పల్లంగా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది. ఆ కులాలలో అక్కడికి పోయి ఖర్చుకుంటారు, అతుక్కుంటారు. నాకు అర్థం కాదు. చర్చిలో, మన చర్చిలో కాబట్టి వాళ్ళు పప్పులు ఉడకట్లేదు. కానీ కొన్ని సంఘాలు, రెడ్డి సంఘం ఉంది, మడ్డి సంఘం ఉంది, చౌదరి సంఘం ఉంది, ఆ సంఘం ఉంది, లేకపోతే బేపనోళ్ళ సంఘం ఉంది, అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. మరి క్రైస్తవ సంఘాన్ని మాత్రం ఈరోజు చూడలేకపోతున్నాం. ఒకడు క్రీస్తునందు అంటు కట్టబడి ఉన్నట్లయితే, క్రీస్తునందు నిలిచి ఉన్నట్లయితే ఆ బాంధవ్యాన్ని, యేసు అనే ఒక స్నేహితుడితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి వారమైన. వి షుడ్ నాట్ లూజ్ ద ఐడెంటిటీ విత్ క్రైస్ట్. క్రీస్తు అనే స్నేహితుడితో మనకున్నటువంటి ఐడెంటిటీని, మనకున్నటువంటి ఉనికిని ఎన్నడూ కూడా మనం కోల్పోకూడదండి. దేవునికి మనసారా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మరొక వాక్య భాగం మనం చదువుకుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనాన్ని కానీ చూసినట్లయితే, 20వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, లెట్ us read loudly, speedily. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులందరి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని యేసు ఆరోహడానికి ముందు, ఇదంతా మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకొని మనకి టైం అయిపోతుంది. యేసు ఆరోహడానికి అవడానికి ముందు, పునరుత్థానం అయిన తర్వాత ఎవరు ముట్టుకోవడానికి వస్తే, అమ్మ నన్ను ముట్టుకోవద్దు అంటూ చెప్తున్నాడు. నా తండ్రియు, బాగా వినండి, నా తండ్రియు నీ తండ్రియు, నా తండ్రియు నీ తండ్రియు. చదువు మళ్ళా. నా తండ్రియు మీ తండ్రియు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని, ఆయన వద్దకు నేను ఎత్తుకుని పోబడుతున్నానని వారితో చెప్పుమని. ఎవరితో చెప్పమన్నాడు? నా సహోదరులతో చెప్పుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు మనకందరికీ కూడా పెద్దన్నయ్య అయినాడు. హల్లెలూయా. ఆయన ఎవరు మనకి? పెద్దన్నయ్య. మీ నాన్న మా నాన్న ఒకటే అంటే అర్థం ఏంటి? మన ఇద్దరికి నాన్న ఒకటే అంటే అర్థం ఏంటి? మనమందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం, అంటే సహోదరులం అంటున్నాడు యేసయ్య. నా సహోదరులందరికీ చెప్పు, నేను నా తండ్రి దగ్గరికి మీ తండ్రి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను అని చెప్పమన్నాడు. అంటే ఇన్ దిస్ మీన్స్, దీని యొక్క అర్థం ఏంటంటే ఆయన అన్నయ్య ఉన్నాడు. హల్లెలూయా. అన్న గుణాలు తమ్ముడికి కూడా, అన్న గుణాలు చెల్లెలికి కూడా ఉండాలి. ఒక తండ్రి బిడ్డలు ఎలా ఉంటారు? యేసయ్య ఏమో మంచి ప్రేమస్వరూపి, యేసయ్య ఏమో దయా దాక్షిణ్యాలు కలిగినవాడు, యేసయ్య ఏమో ఎంతగానో ప్రేమించేవాడు, యేసయ్య ఏమో ఎంత క్షమించేవాడు. యేసయ్య తమ్ముడైతే ఎలా ఉండాలి? మనం కూడా. యేసయ్య చెల్లెలు అయితే మనం ఎలా ఉండాలి? యేసయ్య వలనే ఆ బంధుత్వంలో నిలిచి ఉండటం అంటే, ఆయన ఎందుకు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? మనము కూడా యేసయ్య ఏ విధంగా నడుచుకుంటాడో ఆ విధంగా నడుచుకోవాలి. చాలాసార్లు కొన్ని మేము వింటూ ఉంటాం,
చాలాసార్లు పొద్దున మన వాక్యం ఉన్నాం కదా, మేలు పొందుకున్నటువంటి వారికి కీడు చేస్తుంటారు. ఎలా ఉంటుందంటే ఉడికిపోతుంది రక్తం. స్వతహాగా క్రీస్తులోనికి రావటానికి ముందు నేను బాగా కోపిష్టివాడిని. ఎంత కోపిష్టివాడిని అంటే, నాకు నచ్చని ఒక అంశం అంటూ ఉంటే వాడి అంతం చూసేంత వరకు నేను ఊరుకోను. చాణక్యుడు తెలివితే ఎట్లా అంటారే, మంచి చదువు, మంచి పలుకుబడి, సొసైటీలో మంచి ప్లేసు అన్నీ ఉన్నాయి. ఇకపోతే ఏమైనా సాధించుకోవడానికి అవసరమైన లోకంలో డబ్బులు కూడా ఉన్నాయి, పలుకుబడి ఉంది. ఇప్పుడు మనకు వ్యతిరేకం అంటే అస్సలు చాప కింద నీళ్లు అంటారు చూశారు, చాప కింద నీళ్లు లాగా వెళ్ళి ఎవరిని ఎక్కడ తొక్కాలో ఎలా తొక్కేమో కూడా తెలియనంత సైలెంట్గా చేసే తెలివితేటలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఆ తెలివితేటలు ఎక్కడికి పోలా. అయితే ఆ తెలివితేటల్ని మరుగుపరిచే క్రీస్తు అనే అన్నయ్యకు లోబడిన గుణం ఈ రోజున అలా ఉంది. క్రీస్తు అనే అన్నయ్యకు లోబడినటువంటి గుణం ఉంది. మా అన్నయ్య ఎలా ఉన్నాడు, నేను ఇలా నడుచుకుంటే మా అన్నయ్యకి చెడ్డ పేరు, తలవంపులు. హల్లెలూయా. నేను ఇలా నడుచుకుంటే నా తండ్రికి తలవంపులు. మా నాన్నగారి పేరు పాడు చేయకూడదు, మా అన్నయ్య పేరు పాడు చేయకూడదు అనే గుణము యేసులో అంటు కట్టబడిన తర్వాత నాలో ఏర్పడినటువంటి గుణం అయి ఉన్నది. హల్లెలూయా. అంతేగాని చేతకాకో చేవలేకో కాదు. 6వ క్లాసు 10వ క్లాసు చదివి మీకే అంత ఉంటే 20వ తరగతి దాకా చదువుకున్న నాకెంత ఉంటుంది? యూనివర్సిటీ చూసి వచ్చి అనేక దేశాలు తిరిగి వచ్చినట్టు నాకు ఎన్ని తెలివితేటలు ఉంటాయి. సమాజంలో ఈరోజు కలెక్టర్ గారి దగ్గర కానీ, కమిషనర్ గారి దగ్గర కానీ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళగలిగిన పలుకుబడి ఉన్నటువంటి నాకెంత ఉంటుంది? ఈరోజు ఈ పట్టణంలో ఎంపీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా పని చేయించుకోగలిగినటువంటి తెలివితేటలు, కావాల్సినటువంటి పలుకుబడి ఉన్నటువంటి నాకెంత ఉంటుంది? ఎంత ఒక టెలిఫోన్ కాల్తో ఏం చేయగలిగినా క్రీస్తు అనే అన్నయ్య ఎలా ప్రవర్తిస్తాడు, క్రీస్తు అనే అన్నయ్య ఈ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకొని వాటి ప్రకారం జీవించడానికి ఆయనలో అంటు కట్టబడినటువంటి అనుభవం వీటన్నిటిని కూడా అణిచివేస్తుంది. హల్లెలూయా. అంతేగాని మేమేదో మూర్ఖులమనో తెలివి లేని వాళ్ళనో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మహా తెలివిమంతులనో కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అవసరమైతే క్రిమినల్ బ్రెయిన్ ఉంది, అవసరమైతే లీగల్ బ్రెయిన్ ఉంది, అవసరమైతే ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంది, అవసరమైతే ఏమైనా ఉంది. వీటన్నిటికి మంచి క్రీస్తు యేసు రక్తం వీటన్నిటిని కూడా అణిచిపెట్టినటువంటి అనుభవం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతివాడు మాట్లాడేయడమే, ప్రతి వాళ్ళు మాట్లాడేయడమే. అయితే యేసు అనే అన్నయ్య ఏం చేశాడు అంటే మన కొరకు మౌనంగా అన్నిటిని కూడా భరించగలిగాడు. హల్లెలూయా. నిలిచి ఉండటం అంటే, ఆత్మలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, గమనించండి, అభిషేకం దేనికో తెలుసా? కొట్టడానికి కాదు, కొట్టకుండా అదుపు చేసుకోవడానికి అభిషేకం అయినది. హల్లెలూయా. అభిషేకం అంటే అందరూ ఏమనుకుంటారంటే, ఓ ఆత్మాభిషేకం, సంసారం మీదకి వచ్చినటువంటి అభిషేకం నాకు కూడా వచ్చి ఆ యొక్క ఫిలిస్తీన్లు 1000 మందిని ఒక్కసారి గాడిద దవడెముకతో చంపేసినట్టుగా నేను కూడా విజయవాడ పట్టణంలో ప్రత్యేకంగా పెరియర్ ప్రేయర్ హౌస్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక దవడెముక తీసుకొని నాకున్న అభిషేకంతో అందరిని పొడిచి పారేస్తానంటాం కాదు. అభిషేకం అంటే 1000 మంది విరోధంగా మాట్లాడిన వాటిలో అదుపు చేసుకొని నిలబడగలిగిన క్రీస్తు యేసు అభిషేకం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది అభిషేకం. అంతేగాని ఎదుటి వ్యక్తిని దండించడానికో శిక్షించడానికో కాదు అభిషేకం. హల్లెలూయా. మనం నిలిచి ఉండటానికి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇద్దరికి ఒకే తండ్రి, మనకందరికిన్నో యేసుకున్నో ఎవరో ఒకే తండ్రి. ఆయనలో మనం నిలిచి ఉంటే యేసుకి ఎటువంటి గుణ లక్షణాలు ఉన్నాయో నీకు నాకు మనకు కూడా అదే గుణ లక్షణాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యేసయ్యలో ఒక రిలేషన్షిప్. యేసయ్య స్నేహితుడు, యేసయ్య నాన్న మనకు నాన్న, యేసయ్య మనకు అన్నయ్య. ఈ రిలేషన్షిప్ అంతా మనకు ఉందా? ఒకసారి ఉందా? మీ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తావు? ఎస్తారు. నీ ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తావు? చెప్పు లిలీ. హర్షి ఎవరు మీ ఫ్రెండ్? ఓయ్, ఆయన చెప్పలేదు నాకు. చెప్పండి, నీ ఫ్రెండ్ అంటే రాహేల్ ఎవరు చెప్తావు? కరెక్ట్గా చెప్పండి. నా ఫ్రెండ్ అంటే కరెక్ట్, యథార్థంగా మాట్లాడి తక్కినంత అబద్ధం అంతా. వీళ్ళు చెప్పిందంత యేసయ్య నా స్నేహితుడు అంతా అబద్ధం. అదంతా యేసయ్య నా స్నేహితుడు చెప్పేదంతా అబద్ధం. యేసయ్య స్నేహితుడు అంటే ఆయన కూడా మన ఫ్రెండ్. ఇదేం ఫేస్బుక్కా? అలా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే అవతల క్లిక్ అని కొడితే కనెక్ట్ అయిపోవడానికే. అక్కడ ఏ దిక్కుమాలనోడైనా కనెక్ట్ అయిపోతాడు.
ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే. ఇక్కడ ఎవడు పడితే ఆడు అందరు రిక్వెస్ట్ ఈయన స్వీకరించడు. ఈయన మన ఫ్రెండ్ రిక్వెస్ట్ స్వీకరించాలంటే ఆయన వంటి హల్లెలూయా గుణలక్షణాలు మనం కలిగి ఉండవలసినటువంటి వారమైనా. నిహారిక నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందనుకో, అది అసలు ఈ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఎలా ఉంటాయి తెలుసా? భలే తమాషాగా ఉంటుంది. మీరు ఎంతమంది మీరు డైలీ ఫేస్బుక్లు వాడేవాళ్ళు కానీ మన ఫేసులు చూపించుకుంటామా? ఇందులో ఒక తమాషా ఉంది. ఏంటంటే ఎవరు వస్తుంది, నిహారిక వాంటెడ్ టు బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ యూ అని రిక్వెస్ట్ వస్తుంది. మనమేమనుకుంటామో, నిహారిక నాకు స్నేహితురాలు కావాలనుకుంటుంది కదా అని నేనేం చేస్తానో నొక్కుతాను. అయితే ఇక్కడి నుంచి వెళ్ళింది అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటే, సురేష్ కుమార్ వాంటెడ్ టు బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ యూ అని వస్తుంది అక్కడికి. ఏమ్మా, ఇక్కడ నేను ఆయన అడిగింది కదా నేను నొక్కుతా, అక్కడికి వెళ్ళేసరికి ఆయన అడుగుతున్నాడు అని అక్కడ అడుగుతుంది. భలే దిక్కుమాలిన ఛానల్ ఇది. అయితే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ లాంటిది కాదు పరలోకపు ఫ్రెండ్ రిక్వెస్ట్. అది ఎటువంటిది అని అడిగినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మ్యూచువల్ గుణాలు ఉన్నప్పుడే, ఆయన వంటి గుణాలు మనం కలిగి ఉన్నప్పుడే కనెక్ట్ అవుతాం, ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విదేశాల్లో ఒక పద్ధతి ఉంది. పెళ్లి చేసుకోవడానికి ముందు అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేస్తారు. అంటే ఒక 6 నెలలు 8 నెలలు ఇద్దరు కలిసి తిరుగుతారు, రోజు కలుసుకుంటారు, రోజు హోటల్కి వెళ్తారు, రోజు తిరుగుతారు, తింటారు, రోజు మాట్లాడుకుంటారు, పార్కులు ఏంటి బీచ్లు ఏంటి అన్నీ తిరుగుతారు. ఒక 6 నెలల తర్వాత తిరిగి బోర్ కొట్టిందా, నీకు నాకు నచ్చలే, ప్లీజ్ గెట్ అవే, పోరా అని అది ఉంటుంది, పోవే అని వీడంటాడు. ఇద్దరు మళ్ళీ కొత్త డేటింగ్ ఇంకోటితో పెడతారు. విదేశాల్లో కల్చర్ ఇది. అయితే మన దేవుడు కూడా నేను అనుకుంటాను మనతో డేటింగ్ పెడతాడు. సంఘానికి వచ్చి రక్షించబడిన రోజు నుంచి మనతో డేటింగ్ చేస్తాడు. వీడు మనతో సరిగా లేడు పో అని చెప్పకముందా ఆయనతో మంచి రిలేషన్షిప్ కలిగిన వారంగా మనం ముందుకు సాగవలసినటువంటి వారమైనా. నా ముగింపులో ఒక వార్త మాత్రం చదువుకొని మనం ముందుకు సాగుదాం. చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 15వ అధ్యాయము 7వ వచనం. ఇంకో 2-3 చెప్పాలనుకున్నాను కానీ ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ విత్ దిస్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల చాలు. చాలు. రెండవదిగా మనం దేవుని యందు నిలిచి ఉండాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. చెప్పండి అందరూ ఒకసారి. కీర్తన వాక్య భాగాన్ని చదివిస్తుంది. మనమందరం ఉత్తర ప్రత్యుత్తర రీతిలో జవాబు చెబుదాం. నా యందు మీరును, అందరూ చెప్పండి. మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల చదువు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు. ఇప్పుడు అందరికి ఏం కావాలమ్మా అంటే, బీసెంట్ రోడ్లో నీకు పొలం కావాలా? బీసెంట్ రోడ్లో పొలం ఉండదా? బీసెంట్ రోడ్లో షాప్ కావాలా? లేదా బందర్ రోడ్లో ప్లాట్ కావాలా అంటే వెంటనే ఎంతమంది చూస్తున్నాడో. మన నమ్మజ సూరంపల్లిలో నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారు, మీరు ఒక 5,000 రూపాయలు పెట్టుకురండి, మీకు 10 సెంట్లు ఇప్పిస్తానన్నాడు. ఎంత పెట్టుకుంటే అంట 5,000 పెట్టుకురండి, మీకు 10 సెంట్లు ఇప్పిస్తానన్నాడు. నాకు వద్దులే బాబు, 5,000 రూపాయలకి 10 సెంట్లు ఎక్కడ వస్తాయి? అసలు శ్మశానంలోనే 5,000 రూపాయలకి ఇవ్వట్లేదు ఇప్పుడు. శ్మశానంలోనే మొన్న ఎంత తీసుకున్నారో తవ్వటానికి దాంచారమ్మ పోయినప్పుడు 2,000. చూడండి, ఈ శ్మశానంలోనే 2,000. ఇంకా కొంచెం పెద్ద శ్మశానం అయితే ఈడంట 5,000కి ఎంత ఇప్పిస్తానని, నాకు 10 సెంట్లు ఇప్పిస్తాను. నాకు వద్దులే బాబు, ఇంకెవరికైనా తీసుకోను. ఏంటంటే అందరూ వెళ్తా వెళ్ళిపోయి చక్కగా అక్కడ సూరంపల్లి ఎంట్రన్స్లో శ్మశానం ఉంది. శ్మశానం పక్క ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోట పక్కన కాలం ఉంది. అందరూ వెళ్ళేసి కర్రలు నాటేసుకొని ఇక్కడ మనం డైలీ పడుకుంటాము. కొన్ని రోజులకి ఇది మనకు సొంతమైపోతే పాకలు వేసుకుంటాం అన్నారు. నేను పాకలు వేసుకోవడానికి 5,000 ఇచ్చి నేను అక్కడ పోయి పడుకోవాలి డైలీ. ఇప్పుడు మనం కూడా అంతే. ఏంటి, మనకు బందర్లో స్థలం ఇస్తా, ఇంకో చోట పొలాలు ఇస్తాడు, ఓకే. మనకి సొంతంగా గమనించిన ఊరకే కూడా ఎక్కల్లా. మనకు లోన్ ఇచ్చినా సరే ఎలా తిరిగి తీరుస్తామని ఎక్కల్లా లోన్ ఇస్తారు. ఎందుకు డ్వాక్రా లోన్లకి అంత పోయి నిలబడుతున్నాం మనం? గ్రూప్ లీడర్లు మన జీవితంలో ఎన్నడూ మన గ్రూప్ లీడర్ కావు, ఇక్కడ మాత్రమే అవుతాం. మనకు ఒక చండీ రాణి, మనకుంది ఒక బ్యాచ్. ఒకవేళ నువ్వు ఆటోలో వెళ్ళావు అనుకో, నువ్వు ఆటో రాడి, వెనకాల ఒక ఫాలోవర్సు, దీనికి ఒక గ్రూపు, దీనికి ఒక లీడరు, దీనికి ఒక లోను, ఇది కదా. ఇందుకు ఏంటిది? ఫ్రీగా ఇచ్చేది కాదు. ఇస్తానంటే వెళ్ళిపోవడమే కాదు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది. చదువమ్మా ఈ వాక్యాన్ని మళ్ళా.
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకేది ఇష్టమో బందర్ రోడ్ లో స్థలం గానీ లేకపోతే గేట్వే హోటల్ గానీ మీరు దేవుని యందు నిలిచి ఉంటే అవన్నీ కూడా దేవుడు మీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆశించినవన్నీ కూడా మనం పొందుకోలేదు. ఈరోజు మనం కోరుకున్నవన్నీ కూడా మనం అందుకోలేదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నవన్నీ కూడా మనం అనుభవించలేకపోతున్నాం. మన దరిదాపులకు కూడా రావటం లేదు. కారణం ఏమిటి అని అడిగినట్లయితే గమనించండి, ఒకడు క్రీస్తు నందు నిలిచి ఉంటే అతని యావత్తు ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి వాడు అడుగు వాటన్నిటికన్నా ఊహించు వాటి అన్నిటికన్నా దేవుడు అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మేము అనుభవిస్తున్నామండి. మాకేం కావాలని దేవుడు ఇస్తున్నాడు. ఆయన యందు నిలిచి ఉండి అడిగితే అన్ని కూడా ఆయన సదుపాయాలు అందిస్తాడు. ఎందుకంటే వాక్యమో అబద్ధం చెప్పదు. మరి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎందుకు కలగట్లేదు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎందుకు అనుగ్రహించబట్టలేదు, నువ్వు అడిగితే నువ్వు ఎందుకు పొందుకోవట్లేదు, ఏది ఇష్టమో బిర్యానీ కావాలంటే బిర్యానీ ఇస్తాడు, పొంగల్ వాడు కావాలంటే పొంగల్ వాడు ఇస్తాడు, ఏం కావాలంటే అది ఇస్తాడు. నీకు బాబాయ్ హోటల్ నుంచి కావాలంటే బాబాయ్ హోటల్ నుంచి. ఒకరోజు చక్కగా మధ్యాహ్నం నేను అనుకుంటున్నాను ఈరోజు ఎలాగైనా సరే స్వీట్ మ్యాజిక్లో నుంచి మంచి బిర్యానీ వస్తే తినాలనిపించింది నాకు. ఒకరోజు అనిపించింది. ఆరాధన ముగించుకుని ఇంటికి వచ్చాం. ఫ్లాట్లో ఉండేటప్పుడు సింగనగర్లో ఉన్నప్పుడు ఫ్లాట్లో ఉన్నప్పుడు ఒకరోజు నేను అప్పుడే పాస్టర్తో చెప్తున్నా, స్వీట్ మ్యాజిక్ ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ కాదు, ఈరోజు మాత్రం స్వీట్ మ్యాజిక్ నుంచి ఒక బిర్యానీ వస్తే తినాలనిపించింది అని అన్నాను. అంతే అని వెళ్ళి బాగా అలసిపోయి వచ్చాం కదా, ఆరాధన ముగించుకుని లోపల గదిలోకి వెళ్ళి ఏసీ వేసుకుని కాసేపు రిలాక్స్ అవుదామని చల్లగా కూర్చున్నా. ఇంట్లో డింగ్ డింగ్ అని బెల్లి కొట్టింది. ఆర్డరా బాబు ఇప్పుడే పడుకుంటాం అంటే ఇప్పుడే వచ్చాడు అని చెప్పి మెల్లగా తలుపు తీస్తే ఎదురుగా మన సంఘస్థుడు, అయ్యగారు భోజనం చేశారా? లేదు, ఇంకా చెయ్యాలి, ఆయన అలసిపోయాను కదా ఇప్పుడే వచ్చాము అన్న. డిడింగ్ అని తీశాడు బయటికి. అయ్యగారు నేను అటువైపు బీసీ రోడ్ వైపు వెళ్తున్నాను, ఎందుకో మీకు బిర్యానీ కొనాలనిపించింది తీసుకొచ్చాను అన్నాడు. లోపల చూశాను. అప్పుడే ఏ కంపెనీ ఏ హోటల్ అని చూస్తే బాగోదు కదా, సైలెంట్గా సరే తీసుకొని థ్యాంక్ యూ నాన్న దేవుడిని దీవించును గాక అని పంపించాం. వాళ్ళే ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ప్యాకెట్ ఓపెన్ చేసే స్వీట్ మ్యాజిక్ బిర్యానీ. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఇలా అనుకుంటే అలా ఇచ్చేస్తారు. దేవుడికి మాత్రం మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. మీకు బిర్యానీ ఇస్తే మాకెలా సంతోషం, మీకు బిర్యానీ ఇస్తే మాకెలా సంతోషం అనుకుంటున్నారా? మనకి ఏది ఇష్టమో మనం అడగటానికి ముందే దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన వాక్యమందు, ఆయన మాటల్లో మనం నిలిచి ఉంటే ఆ మాటలు మనం బలపరుస్తాయి, ఆ మాటలు మన ధైర్యాన్ని ఇస్తాయి, ఆయన మాటలు మనం ప్రోత్సహిస్తాయి, ఆయన మాటలు మనం విడిపిస్తాయి, ఆయన మాటలు మనకు శక్తిని ఇస్తాయి, ఆయన మాటలు మనం గొప్ప చేస్తాయి, ఆయన మాటలు మనం హెచ్చిస్తాయి, ఆయన మాటలు మన సకల సమస్యల్లో నుండి బయటకు రావడానికి మార్గం చూపిస్తాయి. ఈ మాటల యందు మనం నిలిచి ఉన్నామా? యేసు అద్భుతాలు చేసినంతకాలం ఆయన చొంగగార్చుకుంటూ విన్నారు, చూశారు అందరూ. యేసు శిష్యులందరూ కూడా యేసు అద్భుతాలు చేస్తుంటే కానా ఊరి పెళ్లిలో చక్కగా ఆయన వాటర్ని జ్యూస్గా మార్చేసి నేను అనుకుంటాను వడ్డించున్నాడు. కనీసం 4-5 బకెట్లు దాగి ఉంటాడు, లేదా బాటిల్లో పోసుకుని ఇంటికి తెచ్చుకొని ఉంటాడు. ఈ వాటర్ బాటిల్స్ అంతా నేను చూస్తుంటాను, కింద లిల్లీ నింపుతూ ఉంటుంది, ఇంకెవరన్నా నింపుతుంటారు. ఈ చిన్నపిల్లలంతా బకెట్లో పోసి నీళ్ళు నింపుతుంటారు. నేను అనుకుంటుంటాను ఈ నింపేవంతా కూడా కానా ఊరి పెళ్ళిలాగా ద్రాక్షరసం అయిపోయింది అనుకో. వీళ్ళు ఎలా ఉంటారో మీరు మత్తులై పడుకొని ఉంటారు, అందుకే నీళ్ళుగానే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అక్కడ ఏం జరిగింది? ఆ మాటలు అద్భుతం చేసినప్పుడు శిష్యులు చూశారు. ఒక్కొక్క సందర్భంలోనూ దేవుడు నువ్వు స్వస్థత పొందుకోవాయా, నువ్వు విడుదల పొందుకోవాయా, నీకు కాళ్ళు రావాలయా, నీకు చూపు రావాలయా అని యేసు చెప్పిన ప్రతి సందర్భంలో కూడా పక్కన ఉన్నటువంటి శిష్యులతో అబ్బో ఎంత గొప్పగా చేస్తున్నాడు రా బాబు, ఈయన మాటల్లో నిలిచి ఉండాలరా, ఈయన మాటల్లో ఉంటే మనకు తిండి, ఈయన మాటల్లో ఉంటే మనకు బెడ్డు, ఈయన మాటల్లో ఉంటే మనకు ఫుడ్ బెడ్డు అన్నీ ఉంటుంది అని చక్కగా ఉన్నారు. అయితే యేసు ఒకసారి వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన బోధ మాట్లాడడం ఆరంభించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, ఇలా అని చెప్పడం ఆరంభించినప్పుడు శిష్యులకి ఇవేవి నచ్చలా, ఇవంతా కఠినంగా ఉంది,
చీచి ఏసేంటి ఇలా మాట్లాడతాడని చాలామంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే చాలామంది శిష్యులందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా సంఘంలో వాక్యమందు ఎవరు నిలిచి ఉంటారు తెలుసా? యేసు మాటలందు నిలిచి ఉండాలి అనుకున్న వారు మాత్రమే నిలిచి ఉంటారు. లేకపోతే పొద్దున అక్కడ ఆటం బాంబు, ఇక్కడ పడినటువంటి ఒక న్యూట్రాన్ బాంబు, నైట్రోజన్ బాంబు పడితే ఎంతమంది నిలిచి ఉంటారంటే వాక్యమందు నిలిచి ఉండాలన్న కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే నిలిచి ఉంటారు. హల్లెలూయా. లేకపోతే ఎలా ఉంటాయి? బొప్పాయికాయ చెక్కేస్తే ఎట్లా ఉంటుంది మొక్కలో? పొద్దున్న చూసి అట్టటి మొక్కలు నేను పొద్దున్న సంఘంలో. బొప్పాయికాయ తెలుసా అండి? ప్రమందమా? ఎలా ఉంటుంది బొప్పాయి? ఎలా ఉంటుంది? బాగుంటుంది, పండుగ ఉండేది. చెక్కు తీస్తే ఎలా ఉంటుంది బాయ్స్? లోపల అట్లా బాగా ఎండకి బాగా కమిలిపోయిన మొక్కలాగా ఉంటుంది. పొద్దున ఆరాధనలో నేను చూసే చాలా మొక్కలు కమిలిపోయినాయి, చెక్కు తీసేసిన మొక్కల్లా కనపడ్డాయి కొన్ని. హల్లెలూయా. అయితే ఆ చెక్కు తీసేసినటువంటి మొక్కలు ఎప్పుడు అక్కడ ఆ వాక్యంలో నిలిచి ఉంటుందో ఆ మొక్కల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఫలించే గొప్ప చెట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే సత్యం. మీకు హెచ్చరిక చేసే సంఘం లేదంటే మీరు ఆశీర్వాదాల్లో వెళ్తున్నట్టు కాదు. మీ యొక్క తప్పిదాలను, మీ పొరపాట్లు ఎత్తి చూపించే వాక్యం లేదంటే మీరు అసలు క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్టు ఏమాత్రము కాదు. ప్రభు బోధ యందు, ప్రభు వాక్యమందు, తండ్రి చెప్పే మాటల యందు మనం నిలబడి వారంగా ఉంటే మనము ఫలిస్తాం. హల్లెలూయా. ఫలించాలంటే మొదటి కీర్తన మొదటి 3 వచనాల్లో ఏం చెబుతుంది అని అడిగినట్లయితే, కీర్తనలో 150 కీర్తనలో మొదటి కీర్తన ఎంత అద్భుతమైన మాటలు చెప్పింది చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏంటి? మెల్లగా చదువమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గమున నిలువక. అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. చాలా ఎంత నేను అక్కడి దాకా చదవమన్నా. ఏమి? ఆలోచన చొప్పున చెప్పమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. నడువక. పాపుల మార్గమున నిలువక. ఏంటి? కాపుల మార్గంలో. నాకు సరిగ్గా కళ్ళు చూడు కదా, అందుకని నాకు కాపులు అని కనపడింది. ఓకే. కాపు ఏది మొత్తానికి అయితే ఏదో మార్గమున పాపుల మార్గమున నిలువక. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. నడువక, నిలువక, కూర్చుండక. చెప్పండి. నడువక, నిలువక. ఈరోజు చేస్తుంది ఏంటంటే, నడవద్దు అంటే వాళ్ళ దగ్గరికే నడుచుకుంటూ వెళ్తాం, నిలవద్దు అంటే వాళ్ళ దగ్గర నిలుచుకుంటాం, కూర్చోవద్దు అంటే అక్కడే కూర్చుంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. నడుస్తున్నావా లేదా? అపహాసకులు పాపుల మార్గమున నిలబడుతున్నావా లేదా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నావా లేదా? ఈ 3 చేస్తే ఏమవుతుంది చూస్తున్నాం. యోధా నడిచాడు, నశించాడు. లోతు ఏం చేశాడు? పాపుల మార్గంలో నిలిచాడు, వాడు నాశనమయ్యాడు. పేతురు అపహాసకులు కూర్చుండే చోట కూర్చుని బొంకాడు, వాడు కూడా ఐడెంటిటీని కోల్పోయాడు. ఈ 3 జీవితంలో చూస్తున్నట్లయితే నడిచాడు, నిలిచాడు, కూర్చున్నాడు. వాడు 3 జీవితంలో ఒక వ్యక్తి మాత్రం రిపెంటెన్స్. ఎవరు అంటే పేతురు. మరలా అతని దృష్టి దేవుని యొక్క ముఖాన్ని చూస్తుంది. దేవుని యొక్క యేసు యొక్క ముఖ కళ్ళు అతని మీద పడింది, రిపెంటెన్స్ వచ్చింది. ఈ రోజున దేవుని వాక్యంలో నిలిచి ఉండటం అంటే దేవుడు పొద్దున చెప్పినట్లుగా చూసి వాక్యము అనే ఒక అర్థంలో మనం చూసుకోవాలి. వాక్యం అనే అర్థంలో మనం చూసుకోవాలి. ఈ వాక్యం నా కొరకా, ఈ అర్థంలో నా గురించి మాట్లాడుతున్నారా అని మనం చూసుకున్నప్పుడు మనం సరి చేసుకోండి. వాక్యము అద్దము వంటిది, వాక్యము సబ్బు వంటిది. సబ్బు ఏం చేస్తుందండి? డిటర్జెంట్ సోప్ ఏం చేస్తుంది? నేను ఆ ప్యాంటు వాష్ చేసి కింద పడిపోయింది, దానికి కొంత మురికైన ప్యాంట్ని ఏం చేశారు? వైట్ ప్యాంట్ ఉన్నది, వాషింగ్లో వేసి పని అమ్మాయి ఉతికి ఆరేసింది, కింద పడిపోయింది, మురికైంది. దాన్ని మళ్ళీ ఏం చేసాం? ఆ మురికిని సబ్బుతో ఉతికేసరికి ఏం పోయింది? మురికి పోయింది. అంటే అర్థం ఏంటి? సబ్బు ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. మరి వాక్యమో అర్థం వంటిది, మన మురికిని చూపిస్తుంది. మన ముఖంలో ఎలా చండాలంగా ఉందో, మన మేకప్ అంతా కూడా ఎట్టుందో మన ఫినిషింగ్ టచ్ ఇస్తామో లేదు, వచ్చేటప్పుడు అంత ఇంత తిప్పుకొని వస్తాం కదా. మనం ఎలా ఉందని చూపించేది వాక్యం.
మనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించడం మాత్రం కాకుండా మన దేవుడు మన వాక్యంలో నిలిచి ఉంటే వాక్యం ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. ఒకవేళ శుభ్రంలో కూడా పోలేదనుకో, నిన్న పడినటువంటి మురికి మామూలు రిన్నుతో పోలేదనుకో, దానికి ఆలానా ఓలానా ఏదో ఒకటి ఉంది. ఏమదే? ఆలా. దాన్ని వేస్తే ఏమవుతుంది? కొంత. ఒకవేళ ఆలాతో కూడా పోలేదనుకో, కత్తి. నీ వాక్యం ఎటువంటిది? కత్తి వంటిది, నరికి పడేస్తుంది. హల్లెలూయా. మనం ప్రేయర్లో మాత్రం నీ వాక్యము సబ్బు వంటిది నాయనా, కత్తి వంటిది నాయనా, లేకపోతే అద్దం వంటిది నాయనా అని చెప్పడమే కానీ వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి లోపాన్ని ఎత్తి చూపిస్తుంది, సరి చేస్తుంది. ఒకడు వాక్యమందు నిలిచి ఉంటేనే ఫలిస్తాడు. వాక్యమందు నిలిచి ఉంటేనే ఫలిస్తాడు. హల్లెలూయా. 10వ వచనం చదువుకుని ముగించుకుందాం. 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నటువంటి ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. హల్లెలూయా. చివరిగా ఏమిటి అని అడిగినట్లయితే దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే ఎవరంటే ఆయన ఆజ్ఞలను గైకొన్నవారు. ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే ఆయన చెప్పినటువంటి మాటలు విని వెళ్ళిపోయేవారం కాదు, పాటించేవారం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూసి ఒక ప్రశ్న అడుగుతాను ముగింపులో. ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూస్తా. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? చేతులపైకి చూపించండి. హౌ మెనీ ఆఫ్ యూ లవ్స్ జీసస్? యేసు అంటే ఎంతమందికి ప్రేమ? చెప్పండి. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? మీరు ఎవరు ప్రేమిస్తారా? చెప్పండి అయ్యా, ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? చేతుల పైకి చూపించారు. ప్రేమించారు అంటే వీళ్ళెవరు దేవుని వీళ్ళందరూ చూసుకోండి. మా ఇంటికి వెళ్ళాక ఒకసారి వీళ్ళ కుటుంబీకులు ఎవరెవరు ఉన్నారు చూడండి. వీళ్ళెవరు దేవుని ప్రేమించే వాళ్ళు కాదు. చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ సీరియస్ క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ జీసస్? సో ఐ లవ్ మై జీసస్. మన పాట అయినా పాడతాం కదా, లవ్ యూ జీసస్ అంటాం కదా. జీసస్ 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 ఐ లవ్ యూ జీసస్. ఎంతమంది పాట పాడతారు? ఎంతమంది బాగా చేతుల పైకి అవుతారు యేసుని ప్రేమించే వాళ్ళంతా? వీళ్ళందరూ కూడా మళ్ళీ చేతులు దించాయండి. ఇప్పుడు వీళ్ళంతా ఉత్తములు ఏం అడుగుతారు? ఏదో ఒక సెటిల్మెంట్ పెడతారు మాస్టర్ గారని. ఈ చేతులు పైకెత్తిన వాళ్ళంతా నిజంగా ప్రేమించే వాళ్ళు కారు. అవునని నేను చెప్పను, మీ విగ్రతకి నేను విడిచిపెడతాను. ఎవరైతే దేవుని మాటలు విని లోబడతారో వాళ్ళు మాత్రం ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవారు నా మాటలు గైకొంటారు, వాటి ప్రకారం జీవిస్తారు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. రెఫరెన్స్ చూపించడానికి టైం చాలా ముగిస్తున్నా. మీరు నిజంగా దేవుని ఆయన యందు మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయనను మనం ప్రేమించాం. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటే మీరు నమ్మండి, ఒక్కటంటే ఒకటి కొదవాయి ఉండదు. మనకి ఒక్కటంటే ఒకటి కొదవాయి ఉండదు. మీరందరూ కూడా నేను రాత్రి మెన్స్ ప్రేయర్ టైంలో చెప్పాను. మా ఇంటి ముందున్న ఒక హోండా కారు, ఇంటి బయట ఉన్న ఒక ఆల్టో కారు, స్కూల్లో పెట్టినటువంటి జైలో కారు, ఉన్నటువంటి ఒక స్వరాజ్ మజ్దా, సుజుకి ఇసుజు బస్సు, ఇవన్నీ మీకు తెలుసు. లేదా ₹1,00,00,000 స్కూలు స్థలంలో ఈరోజు కడుతున్నటువంటి 60-70 లక్షల రూపాయలు విలువ చేసే స్కూలు, ఇవే తెలుసు మీకు. నిన్నటి రోజు నాకు ఒక ₹3,750 చెక్కు పాస్ అవ్వడానికి నేను ₹2,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తే తప్ప ఆ చెక్కు పాస్ అవ్వదు అన్నటువంటి పరిస్థితి నాది. ఆ చిన్న అమౌంట్ బ్యాంకులో పంపించి డిపాజిట్ చేయించాను. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, ₹2,000 నేను నిన్న డిపాజిట్ చేస్తే తప్ప ఆ చెక్కు పాస్ అవ్వదు. అంటే బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అరే ఇంకొక ₹2,000 వేస్తేనే ఆ చెక్ పాస్ అవుతుంది. ఈరోజు క్లియరెన్స్కి వచ్చి సోమవారం మార్నింగ్ వస్తుంది రేపు. అయితే మొన్నటి రోజున ఈశ్వర్ దగ్గర పంపించి బ్యాంకులో డిపాజిట్ చేయించా. అయితే గమనించు, నాకు ఒక నమ్మకం ఉంది, నా జోబులో లేక నా బ్యాంక్ బ్యాలెన్స్ 2,000 కూడా లేకుండా ఉండవచ్చు. అయితే నా దేవుల్లో, నేను నిలిచి ఉన్నటువంటి దేవుల్లో నాకు కావలసిన సమస్త ఐశ్వర్యం నా దగ్గర ఉంది. నాకు అవసరమైనది ఎప్పుడు ఏం కావాలో విత్డ్రాల్ చేసుకోవడానికి అవసరమైన చెక్ బుక్ నా దగ్గర ఉంది, ఏటీఎం కార్డు నా దగ్గర ఉంది. పరలోకపు బ్యాంకులో నాకు అవసరమైన ప్రతి నిధిని కూడా దేవుడు నాకు దయచేస్తాడన్న నమ్మకం నాకుంది. కారణం ఏంటంటే ఆయన వాక్యమందు నేను నిలిచి, నేను ధైర్యంగా చెప్పగలనండి. మొన్నటి ఆదివారం ఆయన సాక్ష్యం చెప్పాడు, విన్నారా మీరు? నేను 50 కోట్ల అసైన్మెంట్ జస్ట్ లైక్ దట్. పాస్టర్ గారు చెప్పారు నేను చేయను, సంతకం పెట్టనని చెప్పి ఆయన సంతకం పెట్టలేదండి. అలా ఆ మాటల్లో ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎంతమంది మీరు సేవకులు చెప్తే, ఎంతమంది దేవుడి సేవకులు చెప్తే ఆ మాటల్లో మీరు నిలిచి ఉన్నారు? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మీరు
ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం. ఈరోజు దేవాలయానికి రాకుండా అన్యుల సాంప్రదాయాలు, అన్యుల కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక విశ్రాంతి దినాన్ని మనోహరంగా పాటించండి అనే వాళ్ళు ఎంత చక్కగా వాక్యం చెబుతుంది. నేను నా ఇంటి వారమో యెహోవాను మేము సేవించడం అన్న వాక్యం చెబుతుంది. ఎంతమంది కుటుంబంగా వచ్చి ఆరాధన చేస్తున్నారు ఇక్కడ? ఏదో ఆచరేసుకునే వాళ్ళంగా ఉంటున్నామే కానీ కుటుంబంగా ఎంతమంది ఆరాధన చేస్తున్నాం. పక్కనుంది రాజరాజేశ్వరపేట. ఈ పేటకు దగ్గరలో నడుచుకుని వచ్చే దూరంలో సంఘం ఉంది. ఎన్ని ఆరాధనలకు ఇక పేటలో ఉన్నటువంటి విశ్వాసులు పాల్గొంటున్నారు. మనకు మాత్రం దేవుడు అన్నీ చేయాలి. ఎప్పుడు చేస్తాడంటే ఆయన వాక్యమందు, ఆయన ఆలోచన యందు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలందు మనం నిలిచి ఉంటే నీ అభివృద్ధిని ఈ లోకంలో ఏ శక్తి కూడా ఆపలేదు. దేవుడు నీకు ఇవ్వదలిచింది ఎవడు కూడా అడ్డగించలేడు. మేము చూస్తున్నాం, ఎంత పెద్ద కొండ అయినా ఎంత పెద్ద బండ అయినా జస్ట్ లైక్ దట్ దేవుడు ఒక క్రషర్ను పంపించి నుజ్జు చేసి నీకు మార్గం రూట్ క్లియర్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు, వాక్యాన్ని పాటిస్తున్నారు? దేవుడు ప్రేమించినటువంటి వాక్యానికి లోబడ్డాం. మనం వాక్యం అందు నిలిచి ఉంటే మన కార్యాలు దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. చేతుల పైకి మోకరిద్దాం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందిగా. నా దైవతా నా భాగ్యము ఏమని వివరింతురు, ఏమని వివరింతురు. నా దైవతా నా భాగ్యము ఏమని వివరింతురు, ఏమని వివరింతురు. సత్తుగా మారితిరి